ఆశపడ్డామా? మాంసం కోసం ఆశపడ్డామా? 4,000 రూపాయల కోసం ఆశపడ్డామా? ఇది వనపర్తి సమస్య కాదు. ఇది దేశవ్యాప్త సమస్య. ఇది భారతదేశ సమస్య. ఇది తెలంగాణ గడ్డ సమస్య. నేను భారతదేశ సమస్యని పరిష్కరించడానికి రాలే, కానీ తెలంగాణ గడ్డ మీద ఏదో ఒక రోజు మన రాజ్యాన్ని స్థాపించడానికి 3.5 కోట్ల మంది బీసీఎస్ ఎస్టీలని కట్టడానికి, నిర్మించడానికి, ఒక మహాయుద్ధం చేయడానికి, తెలంగాణ గడ్డ మీద ఈ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఈ మహా పోరాటం మొదలైందని మీకు ఆత్మవిశ్వాసంతో, నా రక్తంలో ఉన్న అణువణువులో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మీ ముందు ప్రకటించడానికి వచ్చానయ్యా. మనం రాజ్యాన్ని ఏలాలి, మనం తెలంగాణ గడ్డని పరిపాలించాలి. ఇది భూస్వామ్య పీఠం. ఇది తెలంగాణ గడ్డ అంటే లక్షల ఎకరాలున్న భూస్వాముల పీఠం. ఇది ఇక్కడ మనిషికి స్థానం లేదు. చైనాలో 1,00,000 ఎకరాలే భూస్వామి, తెలంగాణలో 2.5 లక్షల ఎకరాల భూస్వామి ఉన్నాడు. ఇక్కడ ఈ భూస్వాములందరికీ నిలయం కాంగ్రెస్ పార్టీ. అంత పెద్ద 2 లక్షల ఎకరాల భూస్వాములను కాపాడినోడే నీ దగ్గర నుంచి పుట్టుకొచ్చిన చిన్నారెడ్డి అనే ఆ పిష్క పిట్ట ఉన్న చూశారు? పిష్కలాగుంటాడు, కాలిపోయిన పిట్టలాగుంటాడు. ఆ కాలిపోయిన పిష్క గూడులాగున్నాడు చూసినారు? ఆ పిష్క పిట్ట లక్షల ఎకరాలున్న భూస్వామ్య రెడ్డి వ్యవస్థని కాపాడడానికి ఇక్కడి నుంచి బయలుదేరాడు. సూరవరం ప్రతాపరెడ్డి రెడ్డి రాజ్య స్థాపకుడిలో ప్రధాన వ్యక్తి. ఆ సూరవరం ప్రతాపరెడ్డి వారసుడే మళ్ళీ రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నవ్వితే చంద్రబాబు నాయుడు నవ్వడు. చంద్రబాబు నాయుడు రోజు నవ్వితే ఎవడు అంటే వాడే రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చెప్తారు నాకు. ఆయన గురించి చెప్పేదేముంది? ఈ రేవంత్ రెడ్డి రెడ్డి రాజ్య స్థాపన కోసం బయలుదేరాడు. రేవంత్ రెడ్డి ఆత్మగౌరవంతో రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి బయలుదేరాడు. రాజీ పడలే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుతో రాజీ పడలే, ఎన్టీ రామారావుతో రాజీ పడలే. యుద్ధం చేసిండు. రాజశేఖర రెడ్డి తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాజీ పడలే రెడ్డి రాజ్యంతో. 78 వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి రెడ్లతో కొట్లాడి 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 ఎక్కడా లొంగిపోకుండా చంద్రబాబు నాయుడు రాజ్యాన్ని స్థాపించాడు, కమరాజ్యాన్ని. చంద్రశేఖరరావు రాజశేఖర రెడ్డితో రాజీ పడలే, చంద్రబాబు నాయుడుతో రాజీ పడలే, తన వెలమరాజ్యాన్ని స్థాపించాడు కేసీఆర్. అంటే చంద్రశేఖరరావు రాజీ పడకుండా తన వెలమరాజ్యాన్ని స్థాపించాడు, రాజశేఖర రెడ్డి రాజీ పడకుండా తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు, చంద్రబాబు నాయుడు రాజీ పడకుండా తన కమ్మరాజ్యాన్ని స్థాపించాడు, రేవంత్ రెడ్డి రాజీ పడకుండా తన రెడ్డి రాజ్యాన్ని స్థాపించాడు. భవిష్యత్తులో ఆ నలుగురితో రాజీ పడకుండా మన రాజ్యాన్ని స్థాపించడానికే యుద్ధం మొదలైంది. ఇది యుద్ధం, ఇది ఆత్మగౌరవ యుద్ధం, ఆత్మగౌరవం కోసం సాగే యుద్ధం. నువ్వు బీసీ అయినా నేను ఎస్సీ అయినా అందరం గడి దొరలో బానిసలమే. మనమంతా ఈ రాజ్యం వనపర్తిలో ఉన్న ప్రతి కులం సేవ చేసింది ఈ రాజుకి. ప్రతి రెడ్డి భూస్వామి దగ్గర మనం బానిసలమే. మన ముందున్న కర్తవ్యం ఏమిటి? ఈ పంచాయతీ తేలాల్సిందే. ఇది తెలంగాణ గడ్డ మీద 12,000 గ్రామాల్లో ఎవరి కులం ఎంతో వారికంత వాటా అని ప్రతి గ్రామంలో పంచాయతీ పెట్టబోతున్నామని ప్రకటిస్తున్నాం మీ అందరి ముందు. గ్రామంలో భూమి ఎంత? రెడ్ల భూమి ఎంత? బీసీఎస్సీ ఎస్టీల భూమి ఎంత? గ్రామంలో రెడ్ల అధికారం ఎప్పటి నుంచి సాగుతుంది? బీసీఎస్సీ ఎస్టీల అధికారం ఎంత? బీసీఎస్సీ ఎస్టీల దగ్గర ఏముంది?
రెడ్డి రావుల దగ్గర ఏముంది?